నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాటి మన అమృతంలో ప్రతిరోజులాగానే రెండు చక్కటి సాత్వికమైన వంటకాలు మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాయి. సాత్వికమైన వంటకాలు అంటే ఇది రుచి లేకుండా ఉన్నవి, ఇది పెద్దవాళ్ళు మాత్రమే తినేది, అలాంటి అపోహలు మాత్రం అస్సలు పెట్టుకోకండి. సాత్వికమైన వంటలు అంటే హెల్త్ని బాగా జోడించి రుచికరంగా చేసే వంటల్నే సాత్వికమైన వంటలు అంటారు. అండ్ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ వారానికి 3-4 సార్లు ఇటువంటి ఫుడ్ తినే పరిస్థితుల్లో ఉన్నాం. సో అప్పటి కాలంలో అన్నీ నడిచిపోయాయి కదా అని అనుకుంటే ఇప్పుడు దాంతో మనం కంపేర్ చేయలేము. సో అప్పటి కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. అప్పటి ఫుడ్ క్వాలిటీ వేరు, ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ వేరు. కాబట్టి సో అందరం కూడా ఫ్రమ్ లైక్ 25-30 ఇయర్స్ నుంచి కూడా సో హెల్త్ పరంగా మనం జాగ్రత్తగా కాన్షియస్గా తింటేనే చాలా బెటర్. మరి అటువంటి ఎన్నో వంటల్ని అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరూ నేర్చుకుంటూ ఉంటారు కదా. అందులో భాగంగా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? క్యాబేజ్ టొమాటో సూప్. మరి ముందుగా క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 1, వెన్న 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు. క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం క్యాబేజ్ని తురుముకొని పెట్టుకున్నాము, అలాగే టొమాటో తీసుకున్నాము. అండ్ మిగతావన్నీ కూడా చెప్తాను. వెరీ సింపుల్ అండి. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి, ఏది కొత్తగా తెచ్చుకోవాల్సిన పనే లేదు. సో సింపుల్గా ఎప్పుడైనా మనకి ఏదైనా స్పెషల్గా తినాలనిపించినా, కారంగా కొంచెం లైట్ ఫుడ్ తినాలనుకుంటున్నప్పుడు ఇటువంటి సూప్ ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు. సో క్యాబేజ్ ఎందుకు వాడుతున్నాము అంటే క్యాబేజ్లో విటమిన్ ఏ, కే, సి అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ B1, B2, B5, B6, B9 అంటే బి విటమిన్కి సంబంధించి బి లిస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ మనం ఎందుకు వేసుకుంటాం అప్పుడప్పుడు? బి విటమిన్ కావాలి అనుకున్నప్పుడు. సో పక్కన పెట్టేసి క్యాబేజ్ అనేది ఎక్కువగా తినడం మొదలు పెట్టేసేయండి. సో క్యాబేజ్లో మనకు క్యాన్సర్ని ఫైట్ చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో పొటాషియము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే క్యాబేజ్తో మనం ఎక్కువగా వంటకాలు చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అఫ్కోర్స్ చేసుకుంటాం. ఎలా ఎంతవరకు చేసుకుంటాము? క్యాబేజ్ కర్రీ వరకు చేసుకుంటాం, అంతవరకే మనకు తెలుసు. కానీ క్యాబేజ్తో ఇంకా చాలా చాలా వంటకాలు ఎక్కువగా తింటాం అనమాట. తినడం అనేది అందరూ తింటారు. క్యాబేజ్ యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కువగా యూజ్ చేయాలన్నమాట. సో అంటే మనకి సాధ్యమైనంత వరకు మనం ఏ వంటకం చేసినా కూడా క్యాబేజ్ని కాస్త యాడ్ చేయడము అలా చేసుకోవాలి. సో అలాగే మనకు టొమాటో ఉపయోగిస్తున్నాము. టొమాటోలో కూడా మనకు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి, వైటమిన్ సి ఉండేటువంటి పదార్థం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. సో అలా మనకి ఓవరాల్గా ఈరోజు క్యాబేజ్ కానీ టొమాటో కానివ్వండి ఈ సూప్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ తీసుకొస్తున్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకోవాలి. సూప్ అనేది ఎప్పుడు కూడా అంటే ఒక మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ. మనం సూప్ అనేది మామూలుగా ఎవరైనా కొంచెం వీక్గా ఉన్నా, జ్వరం వచ్చినా, చాలా హెవీగా ఉంది, ఉబ్బరంగా ఉంది అనిపించినప్పుడు సజెస్ట్ చేస్తాం ఫస్ట్ సూప్ తాగుతారా అని. సో సూప్ అనేది మనం మామూలుగా చాలామంది రెడీమేడ్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఇన్స్టెంట్గా చేసుకుంటూ ఉంటారు. అది ఎంతైనా కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అంత మంచిది కాదు. ఎప్పుడైనా పర్వాలేదు, బట్ నాట్ లైక్ రెగ్యులర్ బేసిస్లో అయితే కాదు. సో ఇలా మనం సాత్వికంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, ఎంత హ్యాపీగా తినచ్చు. మనము 1 కప్పు కాదండి, 2 కప్పులు కూడా హ్యాపీగా తినేయచ్చు. సో అంత ఒక డిన్నర్ లాగా కూడా చేసుకోవచ్చు. సో తద్వారా బరువు కూడా తగ్గచ్చు. యాక్చువల్లీ సూప్ కదండి, ఎక్కువ మన క్యాలరీస్ కూడా ఉండవు కాబట్టి వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొబ్బరి నూనె అలాగే వెన్న 2 తీసుకుంటున్నాం. ముందుగా వెన్న వేస్తున్నాను, కొంచెం వెన్న, దాంతో పాటుగా కొబ్బరి నూనెతో పాటు చేస్తున్నాను. అంటే కొబ్బరి నూనె వాడడం వల్ల కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ కదా. సో గుండె ఆరోగ్యానికి, చర్మానికి, స్కిన్కి అన్నిటి పరంగా కూడా మనకు కొబ్బరి నూనె హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ సూపర్ పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర. సో సూప్ కాబట్టి మనం సాత్వికంగా తయారు చేసుకుంటాము. సో ఎక్కువ కారాలు ఓవర్గా ఏది వెయ్యము, సింపుల్గా ఉంచుకుంటాము. సో ఆ తర్వాత ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, సో ఉల్లికాడలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇదిగోండి టొమాటో ముక్కలు కూడా కొంచెం ఒక 60% వరకు మగ్గితే సరిపోతుంది. ఏదైనా సూప్ ఎప్పుడు కూడా మనం ఫుల్గా ఉడికించకూడదు, ఆ విషయం అందరికీ తెలుసు. కొంచెం రాగానే ఉంచాలి. సో అందుకు టొమాటో ముక్కలను వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట. సో దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం.
టొమాటో ముక్కలు కూడా త్వరగా మగ్గుతాయి. అలాగే మనకు ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోతుంది వంట కూడా. సో ఇవి మగ్గేలోపు మనం ఇక్కడ ఒక పని చేద్దామండి. ఇలా మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో రోల్ ఉంటుంది కదా, ఇలా రోట్లోకి కొంచెం ధనియాలు, ఎక్కువ వద్దండి ఎందుకంటే ధనియాలు చాలా బాగా ఎక్కువ స్మెల్ వస్తాయి, టేస్ట్ బాగా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో చూసుకొని వేసుకోండి. సో కొన్ని ధనియాలు, అలాగే కొంచెం సోంపు, అన్ని రెండు కూడా మనకు చాలా తక్కువ తీసుకున్నాను. తీసుకొని కచ్చా పచ్చాగా ఇలా దంచుకోవాలి. ఎప్పుడు రొటీన్గా వేసుకునే ధనియాల పొడి అలా కాకుండా, రొటీన్గా ఎప్పుడు అలా సోంపు అలా వేయకుండా దంచి వేసుకుంటే దాని రుచి వేరు 100%. టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి, క్యాబేజు. ఇదిగోండి క్యాబేజ్ని చక్కగా ఇలా తురిమేసుకున్నాం. తురుముకుంటే బెటర్, ఇట్లా ముక్కలుగా కన్నా కూడా అంటే తినడానికి కూడా సులువుగా ఉంటుంది, పక్కన ఏరి పెట్టాల్సిన అవసరం ఉండదు అది. సో తురిమిన క్యాబేజ్ని కూడా దీనికి సరి సమానంగా చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనం కొంచెము నీళ్ళలో పాలో వేసే ముందు ఒకసారి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే క్యాబేజ్కి ఎంతైనా కాస్త పచ్చివాసన ఉంటుంది అండ్ క్యాబేజ్ వాసన కొంతమందికి పడదు కూడా. సో ఏంటంటే కొంచెం మనకు వేయించేసుకుంటే మనకి ఆ స్మెల్ రాదు, ఆ పచ్చివాసన కూడా పోతుంది. సో ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా కొంచెం మనకు బాగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్న టైంలోనే మనం ఇదిగోండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న ధనియాలు అలాగే సోంపు అంటే స్పైసెస్ కూడా వేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది మరిగేటప్పుడు బాగా కలిసిపోతుంది అనమాట. చూసుకోండి అంటే మీకు ఆ టేస్ట్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. ఉప్పు వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులో వేయాల్సింది ఏంటి అంటే కాస్త మిరియాల పొడి. సో మిరియాల పొడి మీరు చివరిలో వేసుకోవచ్చు, సూప్ని సర్వ్ చేసుకున్న తర్వాత ఆ బౌల్లో కూడా మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. సో మిరియాల పొడి. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మనం బియ్యము ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటూ ఉంటాం, దాన్ని ఏ డబ్బాలోకి వేసుకున్నా కూడా అది తడి చేయి తగలడం వల్లనో అలా పురుగు పడుతూ ఉంటుంది, మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈసారి ఏం చేయండి అంటే బియ్యం నిల్వ ఉంచాల్సిన డబ్బా ఏదైతే ఉందో దాంట్లో ముందుగానే పుదీనా ఆకులు వేయండి, ఆ తర్వాత అందులో బియ్యాన్ని వేయండి. అప్పుడు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఈ చిట్కా అందరికీ అవసరం కాబట్టి ప్రయత్నించండి. అండ్ ఇప్పుడు చివరిగా దీనికి అసలైన రుచి ఇచ్చేది ఏంటి అంటే కొబ్బరి పాలు. సో 1 కప్పు కొబ్బరి పాలు కూడా వేసుకున్నాం. అయినా కూడా ఇది నాకు జారుగానే ఉంటుంది, సూప్ లాగానే ఉంటుంది. ఒక 1 మినిట్ ఇలా వదిలేద్దామండి. సో కొబ్బరి పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలిసిందే. సో కొబ్బరిని చక్కగా తురిమేసుకొని ముక్కలుగా చేసుకొని ఒక పెద్ద గ్రైండర్లో వేసేసి బాగా నీళ్లు పోసేసి బాగా చక్కగా నీళ్ళగా దాన్ని రుబ్బేసుకొని తెల్లటి ఫ్రెష్ క్లాత్లో వేసి దాన్ని చక్కగా పిండేసుకున్నామంటే సో దాని ద్వారా మనకు చక్కగా కొబ్బరి పాలు వచ్చేస్తాయి. సో ఆ కొబ్బరిలో మళ్ళీ నీళ్లు పోసుకొని దాన్ని కూడా చేసుకోవచ్చు. సో కొబ్బరి పాలు మనకు ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుంది, తిక్కుగా ఉంటే మనం నీళ్లు పోసుకుంటాము, లేదు అంటే బాగా నీళ్లు పోసుకొని కొంచెం నీళ్ళగా తయారు చేసుకోవచ్చు. సో కొబ్బరి పాలను మనము హ్యాపీగా ఇంట్లోనే రుచికరంగా తయారు చేసుకోవచ్చు అనమాట, సాత్వికంగా. ఓకే, సో స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. మనకి క్యాబేజు అలాగే టొమాటో కాంబినేషన్లో ఈ సూప్ అయితే చాలా చాలా సూపర్గా రెడీ అయిపోయింది. ఇక బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇది అఫ్ కోర్స్ సూప్ కాబట్టి ఎప్పుడైనా కూడా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. సో దీంట్లో మళ్ళీ కొత్తగా చెప్పేదేం లేదు. సో వేడివేడిగా ఆరోగ్యకరమైన క్యాబేజ్ టొమాటో సూప్ రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 1, వెన్న 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత,
టొమాటో ముక్కలు అరకప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉల్లికాడలు అరకప్పు. క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు చిన్న రోటీలో ధనియాలు, సోంపు వేసి దంచుకోవాలి. తర్వాత బాండీలో సన్నగా తరుక్కున్న క్యాబేజ్ వేసి వేగిన తర్వాత అందులో సరిపడా నీళ్లు, దంచుకున్న ధనియాలు, సోంపు మిశ్రమాన్ని వేసి కాస్త మిరియాల పొడి వేసి దగ్గర పడేంత వరకు కలుపుకొని మగ్గించుకోవాలి. చివరిగా కొబ్బరి పాలు పోసి 1 నిమిషం పాటు మరిగించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ టొమాటో సూప్ రెడీ. చూసారు కదా, క్యాబేజ్ టొమాటో సూప్ ఇంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహాహా, అంటే ఏదో చెప్పాలి కదా అని చెప్పడం కాదండి. నేను నిజంగా అంత టేస్టీగా ఉంటుందని మాత్రం నేను అనుకోలేదు, 100% అనుకోలేదు. క్యాబేజ్ మ్యాజిక్ ఇదంతా. అంటే క్యాబేజ్ తురిమితే వచ్చే రుచి సూప్లో ఇంత బాగుంటుందని కూడా నాకు నిజంగా ఇప్పుడే తెలిసింది. అంటే ఇందులో మనం ఏదో టేస్టింగ్ సాల్ట్ వేసేసినట్టు అట్లా అంతా వస్తుంది టేస్ట్. ఎంత బాగుందంటే అంటే హోటల్లో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. కానీ నేను ఇంతకీ వేసింది ఏమీ లేదు. ఎక్స్ట్రాగా ఏంటి, మిరియాల పొడి మాత్రం వేసాము, ధనియాలు, సోంపు పొడి మాత్రం వేసాము. టేస్ట్ మాత్రం అత్యద్భుతంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి, ఇదే విధంగా ప్రయత్నించండి. 100% మీకు కూడా హోటల్ టేస్టే వస్తుంది. ఇక నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటంటే పిండి పులిహోర. సో ఇదేంటి, చాలా రకాల పులిహోరలు మనం తయారు చేసుకున్నాము. మరి పిండి పులిహోర ఎలా తయారు చేస్తాము, అసలు ఆ పిండి ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బియ్యం నూక 1 కప్పు, నానబెట్టుకున్న ఆవాలు 4 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు. పిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో పిండి పులిహోరలో పిండి అంటే ఏంటి అంటే ఆవపిండి అండి. సో ఇక్కడ మనము దంపుడు బియ్యం వాడుతున్నాము. సో దంపుడు బియ్యాన్ని కూడా చక్కగా ఉడికించుకొని పెట్టుకున్నాము, శనగపప్పు నానబెట్టుకున్నాము, ఆవాల్ని నానబెట్టుకున్నాము. అంటే ఇక్కడ ఆవాలను మనం పేస్ట్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ మనకు ఈ పిండి పులిహోరలో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఆవపిండి. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఆవపిండి మనకు క్యాన్సర్ కారకాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంటే ఆవాల్లో ఉండేటువంటి విలువలు ఎలా ఉంటాయంటే మనకు నొప్పులు తగ్గిస్తుంది, వాపులు తగ్గిస్తుంది, ఆరోగ్యానికి మంచిది, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అందుకే పిల్లలకు ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు పసిపిల్లలకు ఒక గురుగురు అని వస్తూ ఉంటుంది చెస్ట్లో. సో వాళ్ళకి ఏంటి అంటే ఆవ నూనెను చక్కగా వేడి చేసేసి అందులో బాగా చేతికిలా మర్దం చేసుకుని బ్యాక్కి, బ్యాక్కి అలాగే చెస్ట్కి చక్కగా అప్లై చేస్తారు. సో ఆ వేడి తగలడం వల్ల సో లోపల ఉండేటువంటి ఆ కఫం ఏదైతే ఉందో అది కరిగిపోతుంది అనమాట. సో వాళ్ళు బయటికి ఉమ్మలేరు, చీదలేరు కాబట్టి సో అలా చేస్తారు. అంటే ఎవరికైనా కూడా అది మంచిగా వేడి పుట్టిస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ చిట్కా యాక్చువల్ చాలామంది యూజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈరోజు కూడా మన వంటలో మనం ఆవ నూనె ఉపయోగించేస్తున్నాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము ఈ ఆవాలు నానబెట్టేసుకున్నాం కదా, సో దీన్ని ముందుగా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. సో వన్స్ అది చేసేసాము అంటే ఇక్కడ డైరెక్ట్గా మనము పులిహోర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఆవ పిండి తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం ఒక పిండి తయారు చేసుకున్నాం, ఆవ పిండి. సో మనం వాటర్ పోయడం వల్ల మనకు ఇలా వచ్చిందనమాట. మామూలుగా జనరల్గా కూడా మనం పేస్ట్ చేసినప్పుడు కొంచెం వైటిష్ క్రీమిష్ కలర్లో ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం, స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ మనం కొంచెం ఆవ నూనె వేసుకొని, అంటే మనం ఇది పిండి పులిహోర అన్నాము, పిండి అంటే మనము ఆవాలనే ముఖ్యంగా తీసుకుంటున్నాం కాబట్టి ఆవ పిండితోనే మనం చేస్తున్నాం. చాలా బాగుంటుందండి ఆవ పిండి, అంటే ఆవ నూనె రుచి చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు నువ్వుల నూనె, ఆవ నూనె, పల్లి నూనె ఇవన్నీ అంటే దాంతో వంటలు చేస్తే కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి యాక్చువల్లీ. సో ఆవ నూనె కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా పులిహోర స్టార్ట్ చేసే ముందు మనము శనగపప్పుని నానబెట్టుకున్నాం కదా, సో దాన్ని లైట్గా వేయించేసుకుందాం. అంటే కొంచెం మనకు ఆ వాటర్ అది పోవాలి, కొంచెం మనకు లైట్గా వేగితే పులిహోర చివరిలో పైనుంచి వేసుకోవడానికి బాగుంటుంది. అంటే ఎప్పుడు పులిహోర అంటే మనకు కాస్త పప్పులుగా అలా కొంచెం కరకరలాడుతూ అది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో అందుకు ఒక్కసారి వేయించేసుకుంటే బాగుంటుంది.
ఓకే, ఇది ఒక్కసారి మనకు లైట్గా వేగుతూ ఉండగా మనం ఇందులో పల్లీలు కూడా వేసేసుకుందాం. ఓకే, పల్లీలు కూడా మనకు పులిహోరలో అలా కరకలాడుతూ అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. ఇది కూడా ఒకసారి వేయించేసుకోవాలి. 2 వేయించేసుకున్నామంటే ఇక మనకు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆవపిండి రెడీ అయిపోయింది, అక్కడ పల్లీలు శనగపప్పు కూడా వేయించేసుకుంటే ఇంకా మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించుకున్న పప్పుల్ని పక్కన పెట్టేసుకుందాం, పల్లీలుని అలాగే శనగపప్పును. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన అసలైన ప్రాసెస్ అండి, మామూలు పులిహోర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా మినప్పప్పు అలాగే ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత, బాండీ కూడా చాలా వేడిగా ఉంది కాబట్టి నేను వెంటనే అన్నీ వేసేసానండి. ఇది కంచు పాత్రలు కాబట్టి చాలా ఎక్కువసేపు ఆ వేడి ఉంటుంది, తగ్గదు. ఆ తర్వాత కాస్త పసుపు. ఇక పులిహోర అంటే ఖచ్చితంగా మనము వేసేది ఏంటి అంటే ఇంగువ. అది వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు అలాగే మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఆవపిండి. ఆవపిండి కూడా మరీ ఎక్కువ వేయకూడదండి, చేదు వస్తుంది. సో జస్ట్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే కూడా అస్సలు రుచి మొత్తం పాడైపోతుంది. అది ఎంత వేయాలో అంత వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇందులో మనం చింతపండు కూడా వేసుకుంటున్నాం. అంటే ఆవపిండి వేస్తున్నాం కదా, చింతపండు తగిలితే బాగుంటుంది. సో కొంచెం మనం చింతపండు జ్యూస్ అయినా వేసుకోవచ్చు, చింతపండు రెక్కలైనా కూడా వేసుకొని తర్వాత తీసేసుకోవచ్చు. ఎక్కువ కూడా కాదు, కొంచెం లైట్గానే. ఇది ఒక్కసారి మనం ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేద్దాం. సో దీంట్లో మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, సో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు వేసాం కాబట్టి ప్రాపర్గా ఉప్పులు కారాలు కూడా పడాలి. సో ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, మనం దంపుడు బియ్యం కూడా ముందుగానే ఉడికిచ్చేసుకున్నాము, పప్పులు కూడా ఆల్రెడీ ముందుగానే వేయించేసుకున్నాము. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా ఈ దంపుడు బియ్యం ఏదైతే ఉడికించుకున్నామో దాన్ని ఈ ఆవపిండిలోకి వేసేసుకుందాం. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనం పచ్చి బఠానీల్ని రకరకాల కూరల్లో వాడుతూ ఉంటాం, కానీ అది వేయించిన తర్వాత రంగు మారిపోతూ ఉంటాయి. అలా మారకుండా ఉండాలి అంటే అవి వేయించేటప్పుడే కొంచెం పంచదార వేస్తే బఠానీలు రంగు మారకుండా ఉంటాయి. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. సో ఇప్పుడు ఇలా చక్కగా ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే శనగపప్పు ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. సో మిగతా పప్పులన్నీ మెత్తగా ఉన్నాయి, ఇదొక్కటి మనకు కరకరగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దానిపైన నుంచి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే శనగపప్పు వేసేసుకుందాం. సో ఇలా చక్కగా వేడి వేడిగా కమ్మగా
పిండి పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బియ్యం నూక 1 కప్పు, నానబెట్టుకున్న ఆవాలు 4 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు. పిండి పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న ఆవాలను పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో ఆవ నూనె వేసి వేడైన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పల్లీలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికాస్త ఆవ నూనె వేసి మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఆవ పేస్ట్, చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న దంపుడు బియ్యం నూకను వేసి వేయించుకున్న పల్లీలు, శనగపప్పులను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి మరలా వేయించుకున్న పల్లీలు, శనగపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పిండి పులిహోర రెడీ. చూసారు కదా పిండి పులిహోర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, మొత్తం పులిహోర లాగానే ఉందండి. అంటే పులిహోరే మనం చేసింది, అది కాదు నేను చెప్పేది. అంటే మనకి మామూలు పులిహోర తింటే ఎలా ఉంటుంది అలాగే ఉంది. పులుపు కానివ్వండి, ఆవ రుచి కానివ్వండి, కారము, అది అస్సలు ఏమాత్రం అసలు డిఫరెన్సే లేదు. జస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం కన్సిస్టెన్సీ అంతే. కొంచెం మనకి ఇది నూకతో చేసాం కదా, సో ఆ నూక ఆ ముద్దతనం ఉందంతే తప్ప సూపర్ అండి. నో చేంజ్ ఇన్ ద టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. అది కూడా మనకి నార్మల్గా రైస్తో కాకుండా ఇలా ఆరోగ్యకరంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.